సో హాయ్ గైస్, లాస్ట్ రికమెండేషన్ వీడియోలో మీ సజెషన్ చెప్పమంటే చాలామంది కమెంట్ చేశారు. థ్యాంక్ యూ. ఈ వీడియోలో లాస్ట్ మీరు సజెస్ట్ చేసినవి రీసెంట్ ఓటీటీస్లో నాకు నచ్చినవి కలిపి ఒక 8 మై ఫేవరెట్ లిస్ట్ ప్రిపేర్ చేశా. లేట్ చేయకుండా అవన్నీ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ఫర్గాటెన్. డార్క్ సైడ్ అనే బ్రో ఈ మూవీ చూడమని సజెస్ట్ చేశారు. ఇది ఒక కైండ్ ఆఫ్ రివెంజ్ స్టోరీ. ఆ రివెంజ్ని కూడా చాలా డిఫరెంట్ రైటింగ్తో చూపిస్తారు. మతిపోద్ది. అసలు మేకర్స్కి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందని ఏదో ఒక పాయింట్లో ఆలోచిస్తారు మీరు. ఫస్ట్ హాఫ్ జరిగే స్టోరీకి కంప్లీట్ కాంట్రాస్ట్లో సెకండ్ హాఫ్ ఉంటుంది. ప్లాట్ ట్విస్ట్లు అయితే అదిరిపోతాయి. మొదటి 15 మినిట్స్ చూసి ఇది ఏమైనా హారర్ ఫిల్మా అనుకున్నా. ఎందుకంటే ఒక జంప్ స్కేర్ సీన్ వస్తుంది, దెబ్బకి ఉలిక్కి పడతాం. కానీ ఆ 15 మినిట్స్ తర్వాత మెయిన్ లీడ్ క్యారెక్టర్ బ్రదర్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అతని కోసం వెతుకుతారు, కానీ ఆచూకీ దొరకదు. ఓ 2 వారాల తర్వాత తనంతట తన ఇంటికి వస్తాడు. కానీ అతనికి జరిగింది ఏం గుర్తుండదు. మరి అది మరోడు నటిస్తున్నాడా లేక నిజమేనా అనేది మన హీరో కనిపెడతాడు. అసలు నిజం తెలిసాక వావ్ అనకుండా ఉండలేదు. ఇది జస్ట్ ప్లాట్ అంతే, మొత్తం స్టోరీ ఏం కాదు. కాయిన్కి అనదర్ సైడ్ ఉంటుంది. చూడండి, మీరు షాక్ అవుతారు. నా సజెషన్ ఏంటంటే ఈ మూవీని నైట్ టైం హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. డ్యూరేషన్ జస్ట్ 100 మినిట్సే ఉంటుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. స్టోరీ ఎక్కడ ప్రొడక్ట్ చేయలేరు. ఎండింగ్ మాత్రం హార్ట్ టచింగ్ ఉంటుంది. తెలుగులో లేదు, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, మ్యాన్షన్ హౌస్ మల్లేష్. లాస్ట్ ఇయర్ మార్చ్లో థియేటర్ రిలీజ్ అయింది. ఇది వర్డ్ ఆఫ్ మౌత్ బాగానే వచ్చింది, బట్ చూడడానికి కుదరలేదు. ఓటీటీ రిలీజ్ కోసం చూస్తుంటే ఫైనల్లీ 50 డేస్ తర్వాత రిలీజ్ అయింది. రాగానే చూశాను. సర్ప్రైజింగ్లీ నచ్చింది మూవీ. సింపుల్ స్టోరీ లైన్, సింపుల్ కాన్ఫ్లిక్ట్స్, కానీ ఏదో ఒక మ్యాజిక్ చేసి 2 గంటలు బోర్ కొట్టకుండా తీసుకెళ్లిపోయారు. బిగ్గెస్ట్ అసెట్ అయింది మాత్రం హీరో శ్రీనాథ్నే. మనోడు చాలా న్యాచురల్ పర్ఫార్మర్, చాలా అండర్ రేటెడ్. పాపం నోటెడ్ అయ్యే రోల్స్ పెద్ద రావట్లేదు అతనికి. అండ్ ఈ మూవీ ప్రెమైజ్ వచ్చి డైలీ మందు తాగే మల్లేషు పెళ్లి చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ రోజున ఒక నిజం బయటపడద్ది. దెబ్బకి తన లైఫ్ టర్న్ అయిపోద్ది. ఈ సిచ్యువేషన్ పెట్టుకుని ఫస్ట్ హాఫ్ అంతా లైట్ ఫన్ విత్ కాన్ఫ్లిక్ట్తో తీసుకెళ్ళిపోతారు. సెకండ్ హాఫ్ అయితే లైట్ ఎమోషన్ ఉంటుంది. ఓవరాల్గా స్టోరీ ప్రొడక్టబుల్ అయినా కూడా ఇగ్నోర్ చేయడానికి పెద్ద రీజన్స్ ఏం దొరకవు. ఈజీగా ఒకసారి టైంపాస్ చేసేయచ్చు. ఇందులో నాకు బాగా నచ్చిందంటే ప్రతిసారి హీరో పడే సిచ్యువేషన్ని ఒక రేడియోకి లింక్ చేసి చూపించడం భలే నవ్వొచ్చింది. వాచ్ ఇట్ ఇండివిజువల్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, నేజా 1 and 2. వేరాగాడు ఎక్కడ అనే బ్రో ఈ మూవీని చూడమని సజెస్ట్ చేశారు. యాక్చువల్గా ఎప్పుడో చూడాలి దీన్ని, కానీ ఫస్ట్ పార్ట్ ఓటీటీ రాలేదు. వస్తుందని అలా వెయిట్ చేస్తూనే ఉన్నా. ఎంతకీ రాకపోయేసరికి తెలివితేటలు వాడి డౌన్లోడ్ చేసి ఫస్ట్ పార్ట్ చూశాను. దాంతోపాటు సెకండ్ పార్ట్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా చూసిన తర్వాత అనిపించింది ఈ ఫ్రాంచైజీని థియేటర్లో ప్రాపర్ సౌండింగ్తో చూసిన వాళ్ళు అదృష్టవంతులని. పర్టికులర్గా సెకండ్ పార్ట్ ఎక్స్పీరియన్స్ మ్యాడ్ ఉంటుంది. అందుకే వరల్డ్స్ నెంబర్ 1 యానిమేషన్ మూవీగా బాక్స్ ఆఫీస్ని దొల్లగొడేసింది. స్టోరీ వచ్చి మన మెయిన్ లీడ్ నేజా పవర్స్ ఉన్న పెద్ద దొలగాడు. ఊరంతా వాడు జనాల్లోకి వచ్చాడంటే కేకలు వేసుకుంటూ పరిగెట్టాల్సిందే. ఈవెన్ పేరెంట్స్ కూడా వాడిని డీల్ చేయలేరు. అసలు నేజా ఎందుకు అలా అయిపోయాడు, అతను పుట్టుకు వెనుకున్న మిస్టరీ ఏంటి, సర్వైవ్ అవ్వడానికి ఎన్ని స్ట్రగుల్స్ చూశాడనేది ఫ్యాంటసీ జానరాలో చెప్తారు. చాలా బాగుంటుంది. ఈ ఫ్రాంచైజీకి సోల్ చెప్పమంటే నేజా క్యారెక్టర్ ఆర్కే. ఫస్ట్లో కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది ఆ రోల్. ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మోస్ట్ లవబుల్ అయిపోతాడు. అతని కోపం వెనకాల పెయిన్ సరిగ్గా తగులుతుంది, మనకి ఏడిపిస్తాడు. సాధ్యమైనంత బిగ్ స్క్రీన్లో హై రెజల్యూషన్లో చూడండి, దీన్ని మిస్ అవ్వద్దు. తెలుగులో లేదు. నెంబర్ 4, హ్యాపీ రాజ్. లాస్ట్ రికమెండేషన్లో చెప్పిన తమిళ్ డబ్ ఫిలిం తాయికి లవి చూస్తున్నప్పుడు ఒక అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే ఈ హ్యాపీ రాజ్ చూసినప్పుడు కూడా వచ్చింది. కమర్షియల్ సినిమా, అందులోని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఓల్డ్ ఫార్ములా అయిపోయింది. ఏదైనా కొత్త పాయింట్ ఎత్తుకుంటేనే తప్ప వర్కౌట్ అవ్వట్లేదు. ఈ హ్యాపీ రాజులో అది జరిగింది. హీరోకి తన తండ్రి చేసే పనులంటే అస్సలు నచ్చదు. ఊరంతా ఆ ఫ్యామిలీని గాడిద గుడ్డు అని పిలుస్తుంటారు. దానివల్ల పాపం హీరో లవ్ కూడా ఫెయిల్ అయిపోద్ది. ఇంకెలా కాదని వేరే ఊరు వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి దూరంగా బ్రతుకుతూ ప్రేమిద్దాం అనుకుంటాడు. తర్వాత ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి అనేది మీరే చూడాలి. కాన్సెప్ట్ దగ్గరే నేను కనెక్ట్ అయిపోయాను. రియల్ లైఫ్లో కొంతమంది దీన్ని ఫేస్ చేసే ఉంటారు. అంటే మన పేరెంట్స్ మిగతా వాళ్ళలా ఫెయిర్గా పాష్గా మనం ఎక్స్పెక్ట్ చేసే డిగ్నిఫైతో లేకపోవడం వల్ల అదేదో అవమానంలా ఫీల్ అయిపోయి మా పేరెంట్స్ అని బయట ఎవరికి చెప్పుకోలేక కొంతమంది ఉంటుంటారు కదా. ఆ పాయింట్ మీద ఈ కథ రాసుకున్నారు. మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి, ఫన్ బాగానే ఉంటుంది. అక్కడక్కడ బోర్ కొట్టించినా కూడా చివరిలో ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. ఫ్యామిలీతో చూసేయండి. తెలుగులో ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, అస్సి. ఈ మూవీ స్టార్టింగ్ సీన్ చూడగానే లిటరలీ షాక్ అయిపోయాను. బుర్ర పాడైపోయింది. అంత రా లెవెల్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ రోల్ని ఓకే చేసినందుకు మలయాళం యాక్ట్రెస్ కనీ కుశ్రుతి గారి గట్స్కి మెచ్చుకోవాలి. ఫస్ట్ 30 నిమిషాలు అయితే చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. ముఖ్యంగా పిల్లోడు తన తల్లి కోసం ఫోన్ చేసే సీన్ అయితే కళ్ళలో నుంచి నీళ్ళు తెప్పిస్తుంది. ఆ పర్టికులర్ ఎపిసోడ్ని చాలా బ్రోటల్గా చూపిస్తారు. అండ్ క్లైమాక్స్ 30 మినిట్స్ కానీ, తండ్రి తన పిల్లోడితో మాట్లాడే మాటలు కానీ, విక్టిమ్ని సొసైటీ చూసే పర్స్పెక్టివ్, ఇవన్నీ హిట్టింగ్గా ఉంటాయి. మీరు ఎప్పటివరకు చూసిన రెగ్యులర్ కోర్ట్ రూమ్ డ్రామాలా ఉండదు ఇది. అంటే జస్టిస్ కోసం 1v1 వాదించేసుకొని విజిల్ వర్తి మూమెంట్స్ ఇచ్చేసి లైక్ వకీల్ సాబ్ టైప్ ఉండదు. చాలా వరకు రియాలిటీలో ఉంచుతారు. దానివల్ల ఎగ్జిక్యూషన్ మరీ ఎంగేజింగ్ అనిపించకపోవచ్చు.
ప్రతిరోజు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఎక్కడో ఒక చోట రేప్ ఇన్సిడెంట్ జరుగుతుందని గుర్తు చేయడానికి ఎవ్రీ 20 మినిట్స్కి ఒకసారి స్క్రీన్ అంతా రెడ్ అలర్ట్ ఇస్తుంటారు. ఆనెస్ట్ అటెంప్ట్ ఇది. వాచ్ ఇట్ ఇండివిజువల్. G5లో ఓన్లీ హిందీ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఫిలిం. నెంబర్ 6 ఇఫ్ విషెస్ కుడ్ కిల్. రైటింగ్ పరంగా కానీ ఎగ్జిక్యూషన్ పరంగా కానీ కొరియన్ వాళ్ళు ఫార్ బెటర్ ఉంటారు. వాళ్ళ కథలు మ్యాక్సిమం కొత్తగా ఉంటాయి. ఒకవేళ కొన్ని కొత్తగా అనిపించకపోయినా స్క్రీన్ ప్లేతో దాన్ని మేనేజ్ చేసి కూర్చోబెడేస్తారు. అందుకే వాళ్ళ స్టఫ్కి ఎడిక్ట్ అయిపోతారు చాలామంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషెస్ కుడ్ అనే ఈ సిరీస్ యొక్క రైటింగ్ కొంతమందికి ప్రెడిక్టబుల్ అనిపించవచ్చు, కొంతమందికి కొత్త స్టోరీ అనే ఫీల్ రావచ్చు. కానీ ఏదేమైనా 8 ఎపిసోడ్ సిరీస్ని మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూసేలా చేయగలుగుతారు. అందులో అసలు తగ్గేదేలే. ఇది హారర్ ప్లస్ మిస్టరీ సిరీస్. అలా అని జంప్ స్కేర్స్ ఇచ్చే ఎలిమెంట్స్ పెద్ద ఏమి ఉండవు. జస్ట్ ఫోన్లో ఉన్న ఒక యాప్ ద్వారా ప్రాణాలు ఎలా పోతుంటాయి, దీనికి కారణం ఏంటి, దీనివల్ల 5 ఫ్రెండ్స్ జీవితాలు ఎలా తారుమారు అయిపోయాయో, అసలు ఆ యాప్ సంగతి ఏంటి, దాని బ్యాక్ స్టోరీ ఏంటని కనిపెట్టే కైండ్ ఆఫ్ మిస్టరీ సిరీస్ ఇది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రీన్ ప్లేతో ఆడేసుకుంటాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ ఎపిసోడ్ బిల్డ్ అవుతూనే ఉంటుంది. బాగుంటుంది సిరీస్. లక్ ఏంటంటే ఇది తెలుగులో ఉంది. వాచ్ ఇట్ ఇండివిజువల్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 బీ కీపర్. కోడి వెంకటేష్ అనే బ్రో దీన్ని చూడమని సజెస్ట్ చేశారు. ఇది 2024లో రిలీజ్ అయిన యాక్షన్ ఫిలిం. బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్ అయింది. లాస్ట్ రికమెండేషన్స్లో నేను జాసన్ స్టాథమ్ది ద మెకానిక్ మూవీ చూడమని చెప్పా. అదే జాసన్ స్టాథమ్ లీడ్ రోల్ చేసిన ఈ బీ కీపర్స్ కూడా చూడండి. జస్ట్ 100 మినిట్స్లో అయిపోద్ది. యాక్షన్ సూపర్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ బాగుంటుంది. ఒక యాక్షన్ ఫిలిం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ ఇందులో ఉంటాయి. ఎంటర్టైన్ అవుతారు. యాక్చువల్గా బీ కీపర్ అంటే తేనెటీగలను పెంచి వాటి నుంచి హనీ కలెక్ట్ చేసేవాడని ఇలా పిలుస్తారు. ఇందులో హీరో అదే పని చేస్తాడు. ఒకరోజు తన ఫ్రెండ్కి ఎవరో ఫోన్ చేసి తన అకౌంట్లో ఉన్న డబ్బు అంతా స్కామ్ చేసేస్తే పాప ఆమె సూసైడ్ చేసుకుని చచ్చిపోద్ది. ఇంకా హీరో వైలెన్స్లో దిగుతాడు. అసలు దీని వెనక ఎవరున్నారు, ఈ హై లెవెల్ స్కామ్ని తను ఎలా బ్రేక్ చేశాడు, ఈ సర్వైవల్లో మనోడు ఒక్కడే చూసిన ఛాలెంజెస్ ఏంటి అనేదే కథ. స్టోరీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ మీకు ఆ రియల్ మీనింగ్ ఆఫ్ బీ కీపర్ అనేది అర్థమవుద్ది. టైటిల్ మాత్రం భలే యాప్ట్ అయ్యేలా పెట్టారు. ఒకసారి ఇండివిజువల్గా చూసేయండి. ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో ఉంది. అండ్ వీటితో పాటు ఆహాలో స్ట్రీమ్ అవుతున్న పోచమ్మ సిరీస్ని కూడా ట్రై చేయండి. ఇది మరీ తోపు తురుమని చెప్పను కానీ ఒకసారి అయితే చూసేయచ్చు. జస్ట్ 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 20 to 25 మినిట్స్ ఉంటుంది అంతే. సింగిల్ సిట్టింగ్లో మొత్తం లేపేయచ్చు. లో బడ్జెట్లో పెద్ద నోటెడ్ కాస్టింగ్ ఏం లేకపోయినా కూడా ఎపిసోడ్ టు ఎపిసోడ్ ఇంట్రెస్ట్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. అది నచ్చింది. ప్లాట్ వైజ్ ఒక ఫ్యామిలీ ఒక బిల్డింగ్ కొనుక్కొని అందులో ఉంటుంటారు. వాళ్ళ ఇంటి బయట పోచమ్మ అమ్మవారి విగ్రహం ఉంటే దాన్ని తీయించేస్తారు వీళ్ళు. అప్పటి నుండి వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఎవరో ఒకరు చనిపోతుంటారు. ఇది కాకుండా ఒక అమ్మాయి చనిపోయిన మిస్టరీని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. మరి 2 ప్లాట్స్కి కనెక్షన్ ఏంటి అనేది సిరీస్ కథ. డ్యూరేషన్ తక్కువ ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది పెట్టలేదు. ఏదో జరుగుతుందనే సస్పెన్స్ మాత్రం బాగానే హోల్డ్ చేశారు. కాకపోతే స్లోగా ఉంటుంది. షాకింగ్ ట్విస్ట్ లాంటి పెద్ద ఏం లేవు. నేనైతే మెయిన్ విలన్ ఎవరో ముందే ప్రొడక్ట్ చేస్తా కూడా. ఎనీవేస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకసారి చూసేయచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే మరీ దారుణంగా ఉండదు. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడే ఇవన్నీ మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. మీరేదైనా మూవీ ఆర్ సిరీస్ సజెస్ట్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి, చూసేద్దాం. నేను ప్రతిదీ నోట్ చేసుకుంటా. కొంచెం లేట్ అయినా చూస్తా, మీ పేరు చెప్పి మరీ సజెస్ట్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. టాటా.